హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనందరి లేడీస్కి ఉపయోగపడే యూస్ఫుల్ వీడియో అనమాట. ఒకసారి చూడండి. దేవుడికి వాడేసిన పూలు ఉంటాయి కదా, ఆ పూలను నీట్గా ఎండలో ఎండబెట్టేసుకున్నాను. అలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పౌడర్ చేసేసాను అనమాట. ఆ పౌడర్ని అలా నీట్గా కలిపేసుకున్నాను. ఏం జల్లించలేదండి, జస్ట్ పౌడరే చేశాను అంతే. దాంట్లో చిన్న కర్పూరం, పచ్చకర్పూరం అనమాట. ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. 4 కర్పూరం బిళ్ళలు పౌడర్ చేసి వేసేసుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం జావాదు పౌడర్, అది స్మెల్ కోసం. నెక్స్ట్ దశంగం పౌడర్ కూడా చాలా మంచిదండి, అందుకే కొంచెం ఎక్కువే యూజ్ చేశాను. గుగ్గిలానికి బదులుగా దశంగం పౌడర్ వాడుతున్నాను అనమాట. దశంగం పౌడర్ కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకున్నాను. ఈ ధూప్ స్టిక్స్ మంచి స్మెల్ వస్తాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి, మంచి స్మెల్ వస్తాయి. దీని తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇంకా సరిపోదేమోనని ఇంకా ఎక్స్ట్రా స్పూన్ కూడా నెయ్యి యాడ్ చేసుకున్నాను అనమాట. మొత్తం కలిపి ఓవరాల్గా 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మొత్తం అలా కలిపేసుకున్నాను మెత్తగా. దాని తర్వాత కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఈ ధూప్ స్టిక్స్ చూడండి, మంచి స్మెల్ వస్తాయి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. రోజ్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను, అలా కలిపేసుకున్నాను. దాని తర్వాత కొంచెం వాటర్ అనమాట, ఎక్కువ కాదు, కొంచెం చూడండి వీడియోలాగా కొంచెం వాటర్. ఆ వాటర్ వేసేసి అలా గట్టి కలిపేసుకున్నాను అనమాట. అలా కలిపేసి ఉండలాగా మన వీడియోలో కనిపిస్తుంది కదండి, అలా ఉండలా చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని, బయట దొరుకుతాయి కదా ధూప్ స్టిక్స్, సేమ్ ఆ మోడలే చేశాను. మన ఇష్టం అండి, మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేసుకున్నాను, ఎందుకంటే ఇలా అయితే తొందరగా ఎండిపోతాయి, ప్లస్ మనకి వెలిగించినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఆ షేప్లో చేసుకున్నాను అనమాట. ఒకసారి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఆ షేప్లో చేసేసుకున్నాను మొత్తం. అలా ఎండబెట్టే ప్లేట్లోకి తీసుకొని అలా ఎండబెట్టేశాను. అన్నీ ఎండిపోయిన తర్వాత దేవుడి దగ్గర వెలిగిస్తే మంచి స్మెల్ వస్తాయండి. అరోమా మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్